అన్న కేటీఆర్ పై నేరుగా యుద్ధానికి దిగింది ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అంటే వద్దని చెప్పానని అన్నారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమని అడిగినందుకు తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీ హస్తగతం చేయాలని చూస్తున్నారన్నారు కవిత. అన్న కేటీఆర్ పై నేరుగా యుద్ధానికి దిగింది ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేష్, కవిత వ్యాఖ్యలను బీజేపీ ఎలా చూస్తోంది? సంతోష్, ఏదైతే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆ బీజేపీ నేతలు ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. ఏదైతే కవిత లేఖపైన కూడా బీజేపీ నేతలు సీరియస్ గానే స్పందించినటువంటి నేపథ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కావచ్చు, ఈ విషయం పైన బీజేపీ వైఖరి ఏంది, బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఏ విధమైనటువంటి వైఖరితో ఉండబోతుందనేటువంటి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. అయితే కవిత లేఖలో కూడా బీజేపీకి దగ్గర అవుతున్నామేమో అన్నటువంటి అనుమానాలు మన క్యాడర్ నుంచి వ్యక్తం అవుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యం. దీనిపైన కూడా బీజేపీ నేతలు అప్పుడే స్పందించారు. ఈ రోజు మరొక అడుగు ముందుకేసి కవిత బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు, ఇది ప్రయత్నాలు జరుగుతున్నాయి, గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రయత్నాలు జరిగినాయి, నేను వ్యతిరేకించాననేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుకున్నటువంటి ప్రసక్తే లేదు, కేసీఆర్ ను తమ దగ్గరికి రానిచ్చేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా రీసెంట్ గా మాట్లాడుతూ చెప్పినటువంటి ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఆమె మాట్లాడిన తర్వాత బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని మరొకసారి ప్రస్తావించినారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ తో బీజేపీ బీజేపీ కలుపుకునేటువంటి అవకాశమే లేదు, అటువంటి ప్రస్తావన లేదన్నటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకొక విషయం ఏం చెప్తారు బీజేపీ వాళ్ళంటే, ఏదైతే కాంగ్రెస్ తో వాళ్ళు చాలా సఖ్యతతో ఉన్నారు, బీఆర్ఎస్ గతంలో గవర్నమెంట్ లో ఉందనేటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం. మరొకటి, కవితకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతకు గతంలో ఆర్థిక పరమైన అంటే బిజినెస్ పరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పేసి డీకే అరుణ ప్రస్తావించినటువంటి నేపథ్యం. ఇదంతా కూడా ఏదైతే కవితతో కాంగ్రెసే ఆడిస్తున్న డ్రామా ఇదంతా అని కూడా బీజేపీ నేతలు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు జరిగినటువంటి పరిణామాలపైన బీజేపీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఇదే విధంగా ఉంది. అయితే వాళ్ళు ఇంకా అధికారికంగా మాత్రం ఈ దీనిపైన మాట్లాడలేదు. అనధికారికంగా ఆఫ్ ద రికార్డు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రశ్నే లేదు. కవిత కాంగ్రెస్ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఆమె కాంగ్రెస్ గ్రిప్ లోకి వెళ్ళింది, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమైన నేతనే ఇదంతా కూడా ఆడిపిస్తున్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మహేష్. అన్న కేటీఆర్ పై నేరుగా యుద్ధానికి దిగింది ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అంటే వద్దని చెప్పానని అన్నారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమని అడిగినందుకు తనపై దాడి చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ను బీజేపీ హస్తగతం చేయాలని చూస్తున్నారన్నారు కవిత. కేటీఆర్ పై టోన్ పెంచారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఏం చేస్తున్నారని, ట్వీట్లకే పరిమితం అయితే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్వీట్ చేసి ఊరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే నేతకు నోటీసు ఇస్తే హంగామా చేశారని అన్నారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని అన్నారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, ముందొకటి వెనక మరొకటి మాట్లాడనని అన్నారు. పార్టీ వేదికలపై మాట్లాడమంటున్నారు కానీ పార్టీ ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. అందుకే బయట మాట్లాడాల్సి వచ్చిందన్నారు. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు కవిత. బనకచెర్ల ప్రాజెక్టుతో భవిష్యత్తులో తెలంగాణకు చాలా నష్టమని, ఈ విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్లో ఉండి నాకు నీతులు చెప్పేవాళ్లు ఈ ప్రాజెక్టుపై ఉద్యమం చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినప్పుడు ఊరూరా నిరసనలు చేయాలని, కానీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఆ పని చేయడం లేదని అన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ వద్దకు వెళ్లి పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారని, కానీ
కేసీఆర్ ఇందుకు ఒప్పుకోలేదని చెప్పారు కవిత. నేను కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడానని లీగు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లాగా నాపై దాడి చేస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెస్తో మాట్లాడింది 2013లోనని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మాట్లాడలేదని అన్నారు కవిత.